హాయ్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ హాస్ని రాచపూడి. ఈరోజు మా అక్క కొడుకు బండి తీసుకున్నాడు, టీవీఎస్ అపాచీ. చూడండి ఈ బండి ఎలా ఉంది అనేది. షోరూమ్కి వెళ్ళినాము, అక్కడ చూపిస్తాము షోరూంలో. ఇదిగోండి బండ్లన్నీ తిరిగి చూస్తున్నాము. మా అక్క కొడుకు పెద్ద బైక్ కావాలంటే వచ్చినాము. మా అక్క కొడుకు చిన్నోడు అంది. ఇవి టీవీఎస్ది చూస్తున్నాం, జూపిటర్. తర్వాత ఇది అపాచీ ఆర్టీఆర్, ఇది కూడా చూసినాం 160cc. కానీ ఇది కొంచెం లేడీస్ కూర్చోడానికి కొంచెం కష్టంగా ఉంటుందని ఇది వద్దనుకున్నాము. కానీ కలర్ అంతా చూడడానికి బాగుంది. ఇది కలర్ చాలా బాగుంది. పొడవు కూడా చాలా పెద్దగా ఉంది బండి, బాగుంది. ఇది కూడా ఈ బండి కూడా చూస్తాము. ఇవన్నీ నచ్చలేదు, కానీ వాడైతే అపాచీనే కావాలని అంటే ఇంకా మొత్తానికైతే ఫైనల్గా టీవీఎస్ అపాచీ తీసుకున్నాము. తర్వాత ఇక్కడ స్కూటీలు అవన్నీ ఉంటే మొత్తం తిరిగి చూస్తున్నాము. ఇంకా ఏమైనా కొత్త మోడల్స్ ఉన్నాయో అని. ఇంకా ఏ మోడల్స్ నచ్చలేదు. ఇంకా స్టూడెంట్ కొంచెం అబ్బాయికి స్టూడెంట్ కదా, కొంచెం ఇవైతే బాగుంటుంది అని ఇవే తీసుకున్నాము. ఇది కూడా చూపిస్తున్నాడు. ఇది కూడా అపాచీనే. ఇంకా ఇవన్నీ ఏవి అనేసి ఫైనల్గా టీవీఎస్ అపాచీ 4V కదనా అది తీసుకున్నాము. ఇవ్వండి, చూడండి ఇది మొత్తానికైతే బ్లాక్ తీసుకున్నాము. బండి ఆర్టీఆర్ 160 4V అపాచీ. చాలా బాగుంది బండి ఇది. ఇంకా ఇప్పుడు ఆ అబ్బాయి మేము షోరూమ్ నుంచి షోరూంలో ఒకటి ఫిట్ చేసి ఉన్నారు, కానీ మేము గోడౌన్లోనే తీసుకున్నాం వేరేదనేసి. ఇక్కడికి వచ్చి గోడౌన్లో చూసి ఇప్పుడు ఇది సెలెక్ట్ చేస్తాము. ఇంకా అబ్బాయి వాటర్ వాష్ చేస్తామని చెప్తున్నాడు. తర్వాత అది అక్కడికి కర్ణాటకకు తీసుకపోతే ఎట్లా అంటే ఎక్కడైనా సర్వీసింగ్ ఉంటుంది అని చెప్తున్నాడు. ఇంకా ఈ బండిని అయితే తీసుకుపోయి ఇప్పుడు వాటర్ వాష్ చేస్తాను అంటే తీసుకుపోతున్నాడు. దీని గురించి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ బండి ఎట్లా ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది అని చెప్తున్నాడు. ఇప్పుడైతే దాని గోడంలో నుంచి బయటకు తీసుకొచ్చినాడు. వాటర్ వాష్ చేస్తున్నాడు. షోరూమ్ పక్కనే వాటర్ వాష్ చేస్తే తర్వాత షోరూమ్ కొద్దిగా ముందంటుంది గోడౌన్ చూడడానికి. ఇక్కడ అంతా క్లీన్ చేసుకొని గోడౌన్ నుంచి షోరూమ్ దగ్గర తీసుకుంటున్నామని అంతా అంతా క్లీన్ చేసేస్తాడు. బాగుంది కదా బండి, ఇప్పుడు చాలా బాగుంది. ఇది షోరూమ్ నుంచి తీసుకుని వచ్చినాడు మా అక్క. ఇది షోరూమ్ దగ్గర తీసుకునేది కొంచెం వీడియో కట్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మా అక్కల ఇంటి దగ్గరికి వచ్చినాము. బండిని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చినాము. ఇప్పుడేమో బండిని తీసుకొని ఫస్ట్ చర్చి దగ్గరికి వెళ్ళి ప్రేయర్ చేయించుకొని తర్వాత ఇంటికి తీసుకొచ్చినాము. ఇదిగోండి, ఇప్పుడు ఇంటి దగ్గర మా చిన్న అబ్బాయి ఎక్కి చూస్తున్నాడు బండిని. ఇంటికి వచ్చి మా అక్క కొడుకేమో హోటల్కి వెళ్దాము మధ్యాహ్నం భోజనానికి అనేసి ఇంటికి పిలుచుకొని వచ్చినాడు. మేము అక్కడ నుంచి ఇంటికి వెళ్దామంటే మధ్యాహ్నం భోజనానికి హోటల్కి వెళ్దామని బండి కొన్నదానికి పార్టీ ఇస్తానని తీసుకొచ్చినాడు. ఇదిగోండి బండి బాగుంది. మా పెద్ద అబ్బాయి కూడా చూస్తున్నాడు, ట్రయల్ చేస్తాను ఒకసారి అని. బండి ఎక్కి నన్ను కూడా ఎక్కమ్మా అంటే ఎక్కినాను, కానీ నేనైతే బండి నడపొద్దులేనా ఫస్ట్ కదా కొత్తది అనేసి నడపనివ్వలేదు. బండి అయితే చాలా బాగుంది, కానీ వెనకాల హైట్ ఎక్కువ ఉంది కూర్చోవడానికి. ఇదిగోండి వీనికే బండి తీసుకుపోయినది మా అక్క కొడుకు.
వీడేమో దీన్ని కర్ణాటకకు తీసుకెళ్తాడు బండిని. వీనికి ఇది బాగా నచ్చిందని, వాడు ఉండడమే సన్నగా ఉన్నాడు కానీ ఇది బాగుంది అని తీసుకున్నాడు. మేము పల్సర్ తీసుకోవాలంటే పల్సర్ వద్దని తీసుకున్నాడు. ఇదిగోండి ఇప్పుడు ఇంకా హోటల్కు బయలుదేరదామని, ఇంటికి వచ్చి టీ తాగేసి ఇంకా హోటల్కు బయలుదేరదామని వెళ్తున్నాము. ఇంకా అందరం కలిసి వెళ్తున్నాం, అందరం హోటల్కి వెళ్ళి భోంచేసి వద్దామనేసి. ఇదిగోండి బయలుదేరుతున్నాము. నేనేమో స్కూటీలో వెళ్తున్నా, మా పిల్లలందరూ బండ్లలో వస్తున్నారు. ఇదిగోండి హోటల్కి వచ్చి కూర్చున్నాము. పిల్లలేమో ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇప్పుడైతే మేము గ్రిల్ చికెన్ ఆర్డర్ ఇచ్చినాము, ఇంకా రాలేదు. గ్రిల్ చికెన్ కొంచెం టైం పడుతుంది కదా, అందుకోసమని వెయిట్ చేస్తున్నాము. అప్పటికి మధ్యాహ్నం 1 అయింది. తర్వాత బయట విపరీతమైన వర్షం పడుతుంది. ఇదిగోండి గ్రిల్ చికెన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు గ్రిల్ చికెన్ కోడి తీసుకొని దాన్ని ఇలా గ్రిల్ చేసి తర్వాత పీసెస్గా కట్ చేసినారు. దాంట్లోకేమో గ్రిల్ చికెన్లోకి క్యాబేజీ తురుము, తర్వాత క్యారెట్ తురుము, తర్వాత విప్పింగ్ క్రీమ్ ఇచ్చినారు. బాగుండింది, చాలా బాగుండింది గ్రిల్ చికెను. ఎక్కువ మా పిల్లలకు గ్రిల్ చికెన్ అంటే చాలా ఇష్టము. హోటల్కి వెళ్తే కనుక ఎక్కువ గ్రిల్ చికెనే తెప్పించుకుంటాము. ఇంకా గ్రిల్ చికెన్ ఫస్ట్ ఇది తిన్న తర్వాత వేరేది ఇద్దామనేసి ముందు గ్రిల్ చికెన్ ఒక్కటే ఆర్డర్ ఇచ్చినాము. మా పెద్ద అబ్బాయి ఏమో ఆ రోజు ఫీవర్ వచ్చింది, అందుకోసమని మా పెద్ద అబ్బాయి నాన్ వెజ్ తినలేదు. మేమేమో గ్రిల్ చికెను తింటున్నాం, చాలా బాగుంది గ్రిల్ చికెను. తర్వాత మా పెద్ద అబ్బాయికి ఏమో ఏం ఆర్డర్ ఇస్తావు అని అంటే ఆ రోజు పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాడు. ఇదేమో విప్పింగ్ క్రీమ్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంది. ఇది గ్రిల్ చికెను బాగా నచ్చింది. బాగా ఇక్కడ కిచెన్ గార్డెన్లో చాలా బాగుంటుంది. రైస్ కానీ, నాన్ వెజ్ కర్రీస్ కానీ, వెజ్ కర్రీస్ కానీ ఏదైనా బాగుంటుంది. ఇదిగోండి గ్రిల్ చికెన్ తింటున్నాము. తర్వాత ఏమి ఆర్డర్ ఇద్దామనేసి అనుకుంటున్నాము. తర్వాత ఇది గ్రిల్ చికెన్ తిన్న తర్వాత బటర్ నాన్, తర్వాత నవాబీ చికెను ఆర్డర్ ఇచ్చినాము. మేము ఇది వీడియో తీసి ఒక 1 వీక్ 10 డేస్ అయింది. ఏమంటే అప్పుడు కొంచెం పోస్ట్ చేయలేదు, మా అబ్బాయికి జ్వరం వచ్చింది, అందుకోసమని వీడియోను అప్లోడ్ చేయలేదు. ఇదిగోండి బటర్ నాన్ వచ్చింది. తర్వాత నవాబీ చికెన్ అయితే చాలా బాగుంది టేస్టు. మాకు అందరికీ బాగా నచ్చింది నవాబీ చికెను. అందరం చాలా బాగుంది అని తిన్నాము. నవాబీ చికెను బటర్ నాన్ చాలా బాగుంది. మా పెద్ద అబ్బాయి మాత్రం పాపం ఆ రోజు జ్వరం వచ్చి నాన్ వెజ్ ఏం తినలేదు, ఓన్లీ పన్నీర్ బిర్యానీ ఒక్కటే తిన్నాడు. ఇంకా ఇవి తినేసరికి అందరికి ఎక్కువ అయిపోయింది. ఇంకా బిర్యానీ ఆర్డర్ ఇద్దామా వద్దా అని అనుకుంటున్నాము. కానీ మా అక్క కొడుకు అయితే బిర్యానీ కూడా ఆర్డర్ అయిపోయింది. అంటే 2 చికెన్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, 2 మటన్ దమ్ బిర్యానీ ఇచ్చినాము. మటన్ బిర్యానీలోకి కూడా ఎగ్స్ తీసుకొని వచ్చినారు. 2 మటన్ దమ్ బిర్యానీ, 2 చికెన్ దమ్ బిర్యానీ ఆర్డర్ ఇచ్చినాము. ఇంకా మా అబ్బాయి ఏమో చూడండి పన్నీర్ బిర్యానీ తింటున్నాడు. పన్నీర్ బిర్యానీ కూడా చాలా బాగుంది. ఈ మటన్ బిర్యానీ అవేమో ఆర్డర్ ఇచ్చినాం కానీ ఎక్కువ అయిపోయినాయి మాకు అసలు తినడానికి. ఇవి 2 బిర్యానీలు తినేసరికి ఎక్కువ అయిపోయింది. అందరం కలిసి
ఇంకా ఒక బిర్యానీ అయితే మిగిలిపోయింది. చాలా టేస్ట్ ఉండింది. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ 2 బిర్యానీలు బాగున్నాయి. ఇంకా మేము 1కు అలా పోయినాము, 12:50 1కి అలా పోయినాము. హోటల్ నుంచి వచ్చేసరికి 3 అయింది. చాలా లేట్ అయింది. ఇంకా స్ప్రైట్ తెప్పించుకున్నాము, తర్వాత బటర్ నాన్, తర్వాత నవాబీ చికెను, తర్వాత చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత మటన్ దమ్ బిర్యానీ, స్ప్రైటు, ఇంకా ఐస్ క్రీమ్స్, ఏదైనా స్వీట్ కూడా తినమని చెప్పినాడు. కానీ ఇంకా అప్పటికే ఎక్కువైపోయి ఏం తినలేదు. ఇంకా వర్షం చూస్తే బయట విపరీతమైన వర్షం పడుతుంది. మేము బయటికి రావడానికి కూడా లేదు, అంత వర్షం పడుతుంది చూడండి. ఇంకా అయిపోయింది. ఇప్పుడు బిల్ తెచ్చి ఇచ్చినాడు. బిల్ 3,000 పైగానే వచ్చింది. అంతే, ఇంకా బిల్ పే చేసినాడు మా అక్క కొడితే. ఇప్పుడు సోంపు తినేసి ఇంకా బయలుదేరదాము. వర్షం కూడా కొద్దిగా తగ్గినట్టు అయిందని వచ్చేసినాము కిందికి. ఇదిగోండి వర్షం తగ్గిపోయింది. ఇంకా బయలుదేరదామనేసి అనుకుంటున్నాము. ఇంకా వర్షం బాగా పడి బండ్లన్నీ చూడండి తడిచిపోయినాయి కదా, బండ్లన్నీ తుడుస్తున్నారు. ఇంకా మా చిన్న అబ్బాయి ఏమో స్కూటీలో బయలుదేరుతాను నేను అని తాళం తీస్తున్నాడు. ఇంకా అంతేనండి.